ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే నిశ్శబ్దంగా ఉండటం ఎప్పుడూ శక్తి కాదు, సరైన ప్రతిస్పందన ఇవ్వడం నిజమైన శక్తి. జీవితంలో ప్రతి ఒక్కరినీ మార్చడం మన వల్ల కాదు, కాని మనల్ని మనం కాపాడుకోవచ్చు. అందుకు రెండు శక్తులు అవసరం: హద్దులు పెట్టడం, అవసరమైతే దూరంగా వెళ్లడం. గుర్తుంచుకోండి, హద్దులు లేని జీవితం గౌరవం లేని జీవితం. భాగం 1: హద్దులు పెట్టడం. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే నిశ్శబ్దంగా ఉండటం ఎప్పుడూ శక్తి కాదు. కొన్ని సందర్భాల్లో స్పష్టంగా హద్దులు పెట్టాలి. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు పాండవుల తరఫున శాంతి చర్చలకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఏమి చేశాడు? అవమానించాడు, బంధించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కృష్ణుడు కోపపడలేదు, కాని తన హద్దును స్పష్టంగా చూపించాడు. దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆయన ఇచ్చిన సందేశం: అధర్మాన్ని నేను ఒప్పుకోను. ఇదే హద్దులు పెట్టడం, జగడ లేకుండా గౌరవాన్ని కాపాడుకోవడం. గుర్తుంచుకోండి, మీరు అనుమతించినంతవరకు మాత్రమే ఇతరులు మిమ్మల్ని చూస్తారు. భాగం 2: దూరంగా వెళ్లడం. కొంతమంది మారరు, వారికి శాంతి అవసరం లేదు, గొడవే కావాలి. అలాంటి పరిస్థితుల్లో దూరంగా వెళ్లడం ఓటమి కాదు, ఇది మీ మనశ్శాంతిని కాపాడుతుంది, ఇది మీ శక్తిని కాపాడుతుంది. ప్రతి యుద్ధాన్ని గెలవాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు యుద్ధం చెయ్యకపోవడమే విజయం. శాంతి సాధ్యం కాదని తెలిసినప్పుడు శ్రీకృష్ణుడు ఏమి చేశాడు? అక్కడ నిలబడలేదు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొంతమంది మారరు, వారికి శాంతి అవసరం లేదు. గుర్తుంచుకోండి, దూరంగా వెళ్లడం ఓటమి కాదు, అది నియంత్రణ. మీరు ప్రతిస్పందిస్తే వారు మీ మీద నియంత్రణ పొందుతారు. మీరు హద్దులు పెడితే మీరు కాపాడుకుంటారు. మీరు దూరంగా వెళితే మీరు మీ శక్తిని కాపాడుకుంటారు. మీ శాంతిని కాపాడుకోవాలంటే కొంతమంది మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. గౌరవం లేని చోట ఉండకండి. మీ శాంతి మీ బాధ్యత. గుర్తుంచుకోండి, హద్దులు పెట్టనివారు చివరికి బాధపడతారు. నిజమైన శక్తి అంటే ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు దూరంగా వెళ్ళాలి అనేది తెలుసుకోవడం. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.